హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు టూనా ఫిష్తో కర్రీ చేయబోతున్నాను. ఫిష్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చింతపండు బదులుగా మేము ఈ కాయల్ని వాడతామండి. వీటిని కొడంబులి అంటారు. వీటిని కూడా శుభ్రంగా కడిగి అరగంట ముందు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మట్టి పాత్ర పెట్టుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపేసుకొని 3 గరిటెల మిరప్పొడి వేసుకోవాలి. ఈ మిరప్పొడి కారం ఉండదండి, కాశ్మీరీ చిల్లీ పౌడరు. తర్వాత 2 గరిటెల ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం పసుపు పొడి కూడా వేసుకొని అన్నీ మాడిపోకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు కట్టకుండా అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి కర్రీని మరిగించుకోవాలి. కర్రీ మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఇవి గ్యాస్ పొయ్యిలో వండే కంటే కట్టెల పొయ్యిలో వండితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టి ఒక 50% ఉడికివ్వాలి. 50% ఉడికిన తర్వాత కొడంబులిని అందులో వేసుకోవాలి పీసెస్గా చేసుకొని. ఈ కొడంబులి మీషోలో కూడా దొరుకుతుందండి. తర్వాత పచ్చి కరివేపాకు కర్రీ మీద వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కర్రీ కూడా చిక్కబడిపోయింది. ఇంక పోపు పెట్టేసుకుందాము. కడాయి పెట్టి నూనె వేసుకొని ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకొని పోపుని కర్రీలో వేసుకుంటే టూనా ఫిష్ కర్రీ రెడీ అండి. పిల్లలకి చికెన్కి బదులుగా ఈ ఫిష్ చేసి పెట్టండి, హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.